ఫ్రెండ్స్ జెట్ ఫోల్డ్ 7 ఈ ఫోన్ నేను యూస్ చేస్తున్నాను. ఇది iPhone 17 Pro Max. ఈ ఫోన్ నేను యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి ఆండ్రాయిడ్, ఇది వచ్చేసరికి iOS మీద రన్ అవుతుంది. సామ్సంగ్ అండ్ ఆండ్రాయిడ్ తో కంపేర్ చేస్తే ఐఫోన్ ఈ 5 విషయాల్లో చాలా బ్యాక్ ఉంది. ఇవన్నీ వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం ఏంటో అవి. ఫస్ట్ AI చాట్ బట్. దీనిలో మనకి జెమినై ఉంటుంది. జెమినై మీకు ఇంటిగ్రేషన్ ఉంటుంది. దీనిలో పవర్ బటన్ లాంగ్ ప్రెస్ పట్టుకుంటే జెమినై యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు జెమినై లైవ్ ఉంటుంది, స్క్రీన్ షేర్ కూడా ఉంటుంది. ఇదేమిటి? అది స్పైడర్ మ్యాన్ బొమ్మలా కనిపిస్తోంది. అండ్ ఈ ఫోన్స్ లో 6 months గూగుల్ AI Pro ఫ్రీగా ఇస్తున్నారు. అంటే 1950 రూపీస్ ఉంటుంది మంత్లీ మనం తీసుకోవాలనుకుంటుంది. దీనిలో ఫ్రీగా అయితే వస్తుంది. సో యాప్ లెవెల్లో కూడా యూస్ చేయొచ్చు. మీరు ఏదైనా ఈమెయిల్ రాయాలనుకుంటున్నారు అనుకోండి, అదే మీకు ఈమెయిల్ రాసి పెట్టింది. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా చాట్ చేస్తున్నారు, ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నారు, ఏమైనా గ్రామర్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మనకి ఏ సింబల్ కనిపిస్తుంది, ఈమె క్లిక్ చేస్తే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అని కొట్టాయి అనుకోండి, కొంచెం తప్పు అయితే ఉంది. ఐఎమ్ వెయిటింగ్ ఇన్ లాబీ అని కొట్టా, ఐఎమ్ వెయిటింగ్ ఇన్ ద లాబీ రీప్లేస్. యాప్లో కూడా ఫీచర్ ఉంటుంది. మనం టైప్ చేసినప్పుడు దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ రైటింగ్ టూల్స్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ప్రూఫ్ రీడ్ కొడితే కరెక్షన్ చేస్తుంది. కాకపోతే దీనిలో మైనస్ ఏంటంటే మనం థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేయలేం. జీమెయిల్ యూస్ చేసినప్పుడు కానీ, వాట్సాప్ యూస్ చేసినప్పుడు కానీ ఈ రైటింగ్ టూల్స్ అయితే మీకు రావు. అదే మీరు దీనిలో చూసుకుంటే మీకు ఎక్కడైనా కానీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ AI ఫీచర్స్. యాపిల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది. వీళ్ళు వస్తారు గెలాక్సీ AI అని చెప్పేసి తీసుకొని వచ్చారు. దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. కింద ఎడిట్ బటన్లోకి వెళ్తే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీనిలో మనకు అలాంటి అయితే ఏముండవు. ఎడిట్లోకి వెళ్ళామనుకోండి, జస్ట్ మనం పిక్చర్ని ఎడిట్ చేసుకోవచ్చు. క్లీనప్ ఆప్షన్ ఉంటుంది. ఏదైనా ఆబ్జెక్ట్ మీరు రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేయొచ్చు. మిస్సింగ్ పార్ట్స్ యాడ్ చేయడం కూడా కష్టమే యాపిల్లో, అది అంత యాక్యురేట్గా పనిచేయదు. దీనిలో మాత్రం మనకి మిస్సింగ్ పార్ట్స్ అయితే క్లియర్గా యాడ్ చేస్తుంది. అండ్ ఇంటర్ప్రిటర్ ఉంది కదా, ఇంటర్ప్రిటర్ మనకి ఇట్లాంటి ఫోన్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ కూడా మనం యూజ్ చేయొచ్చు. అవతల వాళ్ళకి మనం మాట్లాడుతున్నప్పుడు ఇంటర్ప్రిటర్లో ఇప్పుడు చూడొచ్చు, అవతల సైడ్ నేను మాట్లాడేది వాళ్ళకి ఈ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది. దీనిలో మనకి ఏముండవు ఇట్లాంటివి. ఇంటర్ప్రిటర్ అయితే ఉంటుంది కానీ ఇంత అడ్వాన్స్ అయితే ఉండదు. నెక్స్ట్ కాల్ ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. దీనిలో బీటాలో ఉంది యాపిల్లో. దీనిలో హిందీ లాంగ్వేజ్ అయితే యాడ్ చేయలేదు. దీనిలో హిందీ ఉంటుంది కాల్ ట్రాన్స్లేషన్లో, కాదు మన లాంగ్వేజెస్ అయితే రెండిట్లో అయితే లేవు. నెక్స్ట్ ఫోల్డబుల్ ఫోన్. ఇప్పుడు ఇంకా యాపిల్లో మనకి ఫోల్డబుల్ ఫోన్ అయితే చూడట్లా మనం. ఫోల్డబుల్ ఫోన్ యాపిల్ నుంచి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇంతవరకు అయితే ఫోల్డబుల్ ఫోన్ అయితే తీసుకురావాలి, వాళ్ళు ఫ్యూచర్లో తీసుకొస్తారని చూడాలి. ఫోల్డబుల్ ఫోన్ ఉండడం వల్ల మల్టీ టాస్కింగ్ చాలా ఈజీ అవుతుంది మీరు డైలీ లైఫ్లో ఫోన్ యూస్ చేసేటప్పుడు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేయొచ్చు. దీనిలో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, బ్యాక్ కెమెరా. ఇట్లాంటివన్నీ మీకు ఫోల్డబుల్ ఫోన్లో అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. అవన్నీ మనం ఇప్పుడు ఐఫోన్స్లో మిస్ అయిపోతూ ఉన్నాం. మీరు ఒకవేళ ఐఫోన్ యూస్ చేస్తూ ఉంటే మీరు ఏమేమి ఫీచర్స్ మిస్ అవుతున్నారు కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.